రాజకీయాలకు రోజా ప్యాకప్ చెప్పేయబోతున్నారా? కేసుల భయంతోనే రోజా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారా? మంత్రిగా ఉండగా ఆడుదాం ఆంధ్రాలో అవకతవక జరిగినట్టు తెలియవస్తోంది. గతంలో లాగా నోరు తెరిస్తే కట్టడాల పాలవడం ఖాయమా? అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడిన రోజా ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన రోజా ఇక సినిమాల బాట పట్టనున్నారా? లెటస్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక మాజీ మంత్రి రోజా అడ్రస్ లేకుండా పోయారని తెగ ట్రోల్ చేశారు కూటమి అభిమానులు. అప్పట్లో రోజా పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారని, తన అత్తింటి తమిళనాడులో విజయ్ పార్టీలో చేరతారని టాక్ నడిచింది. దీనిపై ఆమె స్పందించారు. తాను పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారం ఊహాగానమేనన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అప్పట్లో విమర్శలు కూడా చేశారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో మహిళలపై జరిగిన ఘటనలకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ముచ్చుమరిలో ఘటనపై స్పందించి ఆ పాప శవాన్ని ఇంకా కనిపెట్టలేకపోయారని విమర్శించారు. గుడ్లవల్లేరులోని హాస్టల్లో హిడెన్ కెమెరాలపై కూడా స్పందించారు. విద్యార్థులు ఫిర్యాదు చేసినా ఏమీ జరగలేదని ఎస్పీ చెప్పడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ర్యాగింగ్ విపరీతంగా పెరిగిందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై పెట్టిన దృష్టి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంపై పెట్టడం లేదని రోజా విమర్శించారు. పార్టీలు మారేవారిని ప్రజలు విశ్వసించరని అన్నారు. ఎంతమంది పార్టీని విడినా వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. అయితే తాజాగా రోజా మరోసారి వార్తల్లోకి ఎక్కుతున్నారు. మాజీ మంత్రి రోజా శాశ్వతంగా రాజకీయాలకు దూరం కానున్నారని వార్తలొస్తున్నాయి. గతంలో మాదిరి పార్టీ మారడంపై కాకుండా ఈసారి ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు ట్రోలింగ్ జరుగుతోంది. రాజకీయాలకు ప్యాకప్ చెప్పి నటనకు మేకప్ వేసుకోనున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. గతంలో తాను నిర్వహించిన క్రీడా శాఖలో అవినీతి జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడలను ప్రోత్సహించడానికి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర, దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి నాటి క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజాపై కూడా తీవ్ర ఆరోపణలొచ్చాయి. నిధులు దుర్వినియోగం చేశారని అప్పట్లో కూటమి నేతలు విమర్శించారు. దీంతో దీనిపై విచారణ జరిపితే ఎక్కడ తమ పేరు బయటకొస్తుందో అని రోజా భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల గురించి మాట్లాడకపోతే అసలు సమస్యే ఉండదని ఆమె భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల మరో సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి కూడా తనపై కేసులు నమోదవుతున్నాయని భయపడి రాజకీయాల గురించి ఇక మాట్లాడనని ప్రాధేయపడడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా రోజా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాజకీయాల నుంచి తప్పుకోనుందని చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తనకు మించిన వారు లేరని అహంతో ప్రవర్తిస్తారు, అధికారం చేజారగానే తోక ముడుస్తారు అనే మాదిరి వ్యవహరిస్తున్నారు ఇలాంటి వాళ్ళు. రోజా గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లను ఎంతో దారుణ పదజాలంతో విమర్శించేది. పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదని ఎద్దేవా చేశారు రోజా. ఎమ్మెల్యేగా కూడా గెలవడని సవాల్ విసిరారు. లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు రోజా. అలాంటిది ఇప్పుడు కేసుల భయంతో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిందో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్లారు ఇప్పుడు రోజా. మొదట్లో టీడీపీలో కొనసాగిన రోజా వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. నగరం నుంచి 2 సార్లు విజయం సాధించింది. జగన్ మంత్రివర్గం 2వ విడతలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్ను ఎవరన్నా ఏమన్నా అంటే రోజా వాళ్లపై విరుచుకుపడేవారు. అందుకే వైసీపీలో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి రోజా గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉండడంతో అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భాగంగానే రాజకీయాలకు రోజా
ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు వార్తలు బయటకొస్తున్నాయి. రోజా భర్త సెల్వమణి తమిళనాడులో ఒకప్పుడు పేరున్న దర్శకుడు. దీంతో మళ్లీ మేకప్ వేసుకుని నటించడానికి రోజా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి రోజా యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో మరి రాబోయే రోజుల్లో.